పెద్దలు మాట్లాడుతూ చెప్పారు. పక్కనే కొండ మీద ప్రభుత్వానికి సంబంధించినటువంటి టూరిజం భవనాలు మనం 400 కోట్ల రూపాయలు పెట్టి మనం కడితే పెద్ద గగ్గోలు చేస్తే పక్కన 5,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ భూమిని దోచేస్తా ఉంటే స్థానిక చంద్రబాబు నాయుడు గారి కుటుంబం వారి కొడుకు సంబంధించినటువంటి కో బ్రదరు పక్కన 5,000 కోట్ల రూపాయల భూమిని దోచేస్తా ఉంటే అంటే ప్రజలను కూడా మనం అడగాల్సినటువంటి అవసరం ఉంది. 5 లక్షల ఓట్ల మెజారిటీ ఇచ్చింది దీనికైనా 5,000 కోట్ల రూపాయల భూమిని కొట్టేయడానికి విశాఖపట్నంలో నీకు 5 లక్షల ఓట్ల మెజారిటీ ఇచ్చారా? ఏదైతే రెగ్యులరైజేషన్ కోసం ఫైల్ పెట్టారో అప్పుడు సిట్టింగ్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వారు రాయడం జరిగింది. గతంలో ఇప్పటికే ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ శాఖలకి అలాట్మెంట్స్ అయ్యడం జరిగింది. సో దీన్ని ఎలిమినేట్ చేయడానికి కానీ రెగ్యులైజ్ చేయడానికి కానీ అవకాశం లేదని చెప్పి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ కూడా రాయడం జరిగింది. సో ఇంత క్లియర్ గా ఉన్న తర్వాత కూడా అంటే ఎంత ఎడమెంట్ గా స్థానిక ప్రజాప్రతినిధి ఎంపీ గారు ఉన్నారంటే ఇది మా ఆధీనంలో అనేక దశాబ్దాలుగా ఉంది, ఎందుకు రెగ్యులైజ్ చేయరని అడుగుతా ఉన్నాడు. అసలు నా ఉద్దేశంలో ఈ సమావేశం ద్వారా అసలు ఆయన ఈజ్ నాట్ ఫిట్ ఫర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ విశాఖపట్నం అనేటువంటిది మనం డిమాండ్ చేయాలి. అసలు ఒక ల్యాండ్ గ్రాబరు కొన్ని వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని నీ ఆధీనంలో పెట్టుకుని బరితెగించి నువ్వు సమావేశాల్లో కూర్చొని మాట్లాడుతూ అది మా ఆధీనంలో ఉంది ప్రభుత్వ భూమి అని చెప్తున్నావు అంటే అసలు ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండడానికి వీల్లేదనేటువంటిది డెఫినెట్ గా డిమాండ్ చేయాలి, రాజీనామా చేయమని చెప్పి డిమాండ్ చేయాలి. ఈ ఇష్యూ మీద మన పార్టీ తరఫున కూడా సిబిఐ ఎంక్వైరీ కూడా డిమాండ్ చేయాలి.